వెళ్ళిపో. ఐఎమ్ వెరీ బిజీ నో. గో గో గెట్ ఆఫ్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ట్రక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసి కొత్త వీడియోతో వచ్చా. మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ నుంచి బిస్కెట్ లోడ్ వేసుకొని వెళ్తున్నాం. అన్లోడ్ వచ్చేసి వైజాగ్. ఎగ్జాక్ట్లీ 670 కిలోమీటర్స్ ఏముంది. ఇప్పుడు బయలుదేరనమాట. నైట్ అయింది. వినాయక నిమజ్జనం ఈరోజు హైదరాబాద్లో. చూశారుగా హైదరాబాద్ పైల్వాన్స్ కార్ తీసుకొచ్చి అడ్డంగా పెట్టేశారు హైవే మీద. బ్యాక్ సైడ్ చూస్తే ఎల్బీ నగర్ దాకా ట్రాఫిక్ ఆగింది. మామూలుగా కాదు మరి, అంతే ఉంటుంది తెలంగాణలో. అంటే తెలంగాణలో ఏడన్నా పులు డబ్బా ఏమన్నా అనుకోని అసలు మామూలుగా లేదు. చూడండి అసలు ఎంతసేపు ఆపారంటే గంట ఆపారు. మనం వచ్చేసి విజయవాడ వచ్చేసాం ఫ్రెండ్స్. విజయవాడ దుర్గమ్మవారి ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాం. అది డే టైంలో వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే మన బుడమేరు వచ్చేసి మొత్తం పొంగి మొత్తం విజయవాడని ముంచెత్తింది తెలుసు కదా. మొత్తం విజయవాడ తల్ల కొల్లాలం చేసేసింది. అందుకనే రామారపాడు రింగ్ నుంచి పంపించట్లేదు బండ్లు. ఇటు నుంచి వెళ్తున్నాం. అందుకని వీడియో తీద్దామని తీసా. బాగుంది ఫ్లైఓవర్ చూడండి. రైట్ సైడ్ వచ్చేసి మనకి కృష్ణా నది ఉంటుంది. లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటుంది, దుర్గమ్మవారి టెంపుల్ తెలుసు కదా. కనకదుర్గమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట విజయవాడ. చూడండి లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటుంది. ఒక బోట్లు కనిపిస్తున్నాయా, ప్రకాశం బ్యారేజ్లో కొట్టుకొచ్చినాయి అన్నారు, అవే. చూడండి ఫ్లైఓవర్ ఎంత నీట్గా ఉందో. అసలు డే టైంలో పంపించారు ఫ్రెండ్స్. ఇటు చాలా కష్టం అనమాట, అంత ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ రోడ్డు బ్లాక్ అయింది కాబట్టి తప్పక పంపిస్తున్నారు లారీలన్నీ, లేకపోతే ఆ రోడ్లో వెళ్ళాల్సి ఉండేది. చూడండి ఎలా వస్తుందో కృష్ణా నది వాటరు. అది రైల్వే బ్రిడ్జి. మనం ఇక్కడ ఇరుక్కుపోయినాం ఫ్రెండ్స్ బెంజ్ సర్కిల్లో. బెంజ్ సెంటర్ నుంచి మన ఆటో నగర్ వెళ్ళాలి కదా. ఫుల్ ట్రాఫిక్, అసలు విపరీతమైన ట్రాఫిక్, అసలు బీభత్సమైన ట్రాఫిక్. ఈ ట్రాఫిక్లో బండి తోలటం అంటే సవాలనే చెప్పాలి. అది అందరికీ తెలుసు డ్రైవర్లకి. అసలు చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే ముందు, అసలు ఘోరమైన ట్రాఫిక్. నాకైతే ఎగ్జాక్ట్లీగా బెంజ్ సెంటర్ తిరిగేంత వరకు కూడా 2 గంటలు పట్టింది ఫ్రెండ్స్. నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే అలా ఉంటుంది అనమాట. నేను 10ంటికి వచ్చా, 12ంటికి అవుట్ అయ్యా ఇక్కడ ఇందులో రైట్ సైడ్కి తిరిగా ఆటో నగర్కి. అంత టైం పట్టింది చూడండి. అందుకే చిన్న నిదానంగా చూసుకుంటూ తోలుతున్నా. బైక్లో అసలు ఆగట్లా, సందులో నుంచి వచ్చేస్తున్నారు. కార్లలో కూడా అంతే. కొంచెం గ్యాప్ దొరికితే చాలు తోసేస్తున్నారు లెఫ్ట్ సైడ్. మనకి సరిగ్గా అర్థం కాదనమాట. మార్జిన్లో కనబడ్డా అనమాట, టర్నింగ్లో మనకి లెఫ్ట్ సైడ్ మిర్రర్ కనబడదు కదా అంత దగ్గర నుంచి. అందువల్ల అనమాట చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. తగిలిందనుకో మనదే రెస్పాన్సిబిలిటీ అంతా. అందుకని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంత ట్రాఫిక్ ఆగిందో. మన ఎదురు గ్యాస్ బండి ఉంది, చూసారు కదా. ఫుల్ ట్రాఫిక్, విపరీతమైన ట్రాఫిక్, అసలు బీభత్సమైన ట్రాఫిక్లో దూరాలంటే పెద్ద తలకాయ ఫ్రెండ్స్. అందుకనే మనకి అవుటర్ రోడ్లు ఇచ్చిందనమాట. బైపాస్లో అయితే మనకి ఏ టెన్షన్ ఉండదు. మనకి ఎవరు అడ్డం రారు, మనల్ని ఎవరు ఆపే వాళ్ళు ఉండరు అనమాట. మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబర్స్ తక్కువ చూస్తున్నారు. మనది అసలు 70కి పడిపోయింది. అసలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఆదరించండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను. ఇప్పుడు వచ్చేసి మనం ఆటో నగర్కి వెళ్ళాలి. బండి డీజిల్ కొట్టించి బిల్లులు ఇచ్చేసి వెళ్ళిపోవడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటా, మళ్ళీ కలుద్దాం.